ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా వస్తున్న ఇన్ఫ్లోతో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువవుతోంది. పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం ఉదయానికి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టిలో నీటి నిల్వ 85 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 130 టీఎంసీలు. శుక్రవారం నాటికి రిజర్వాయర్ గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి హెచ్చరిక అందడంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన ప్రారంభించారు. ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి నీటి రాక మొదలవుతుంది. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలం, నాగార్జున జలాశయాలు నిండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కృష్ణా ఉపనదులు, తుంగభద్ర నదులపై రిజర్వాయర్లు వేగంగా నిండుతున్నాయి. ఆల్మట్టి గేట్లు తెరిస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద రానుంది. గతంలో ఆగస్టు నెలలోనే జలాశయాలు నిండిన సంఘటనలు ఉన్నాయి. నాగార్జున సాగర్ జలాశయం 2021 సంవత్సరంలో ఆగస్టు 7వ తేదీన ట్రస్ట్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. 2022 సంవత్సరంలో ఆగస్టు 3వ తేదీన ట్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువ కృష్ణమ్మకు వదిలారు. పైనుంచి వరద వస్తుండటంతో ఆగస్టులో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్లు ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైశాలి ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ప్రస్తుతం పరవతొస్తుంది. భారీగా ఇన్ఫ్లోతో కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి చేరువవుతుంది. ప్రస్తుతం అయితే ఈ పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆదివారం ఉదయానికల్లా ఇంట్లో 1,00,000 క్యూసెక్కులకు దాటే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఆల్మట్టిలో నీటి నిల్వ 85 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 130 టీఎంసీలు ఆల్మట్టికు. అయితే ఈ రోజుకే రిజర్వాయర్ గేట్ తెచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ కల్లా ఎగువ నుంచి భారీ వరద వస్తుందని సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి కూడా హెచ్చరిక అందడంతో జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన ప్రారంభించారు. ఆల్మట్టికి పోటెత్తుతున్న వరద మరో వారం రోజులు ఇలాగే కొనసాగితే శ్రీశైలానికి కూడా నీటి రాక మొదలవుతుంది. ఆగస్టు చివరి నాటికి శ్రీశైలము, నాగార్జున జలాశయాల నుండి అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కృష్ణా ఉపనదులు, తుంగభద్ర నదిపైన కూడా రిజర్వాయర్లు వేగంగా నిండుతున్నాయి. ఒకవేళ ఆల్మట్టి గేట్ తెరిస్తే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు కూడా ఈ వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ లో ఈ రోజు ఉదయం నమోదైన దివాళీలు తీసుకుంటే మా పూర్తి సామర్థ్యం 885 అడుగులు అయితే ఈ రోజు 813.30 అడుగులుగా ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ఉంది. 36.2958 టీఎంసీల నీరు ప్రస్తుతం శ్రీశైలానికి ఇంట్లో ఉంది ఎగువన కురుస్తున్న వర్షాలతో. అయితే ఆల్మట్టి డ్యామ్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉండడంతో ఈ రోజు సాయంత్రానికి వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. వైశాలి, అయితే ఇంతకు ముందు ఆగస్టు 7వ తేదీన అలాగే 2022లో ఆగస్టులో గేట్లు తెరిచారు కదా, మరి ఇప్పుడు అంతకంటే ముందుగా గేట్లు తెరిచే అవకాశం ఉందా? అవును వైశాలి, ఎందుకంటే ఈసారి ఎక్కువగా పశ్చిమ కనుమల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. ఈ పశ్చిమ కనుమలు కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం అయితే కృష్ణమ్మ పరవలు దొక్కుతుంది. ఎక్కువగా వరద నీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనే భారీగా వస్తున్న ఇంట్లోతో ఆల్మట్టి జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యానికి ఇప్పటికే చేరుకుంది. అంటే పోయినసారి అయితే ఆగస్టు నాటికి చేరుకుంది. ఈసారి జూలై చివరి రాకముందే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కూడా చేరుకుంటుంది ఆల్మట్టి డ్యాము. కాబట్టి మొత్తం గేట్ తెచ్చి ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో దిగువకు నీటిని విడుదలిస్తే నారాయణపూర్ డ్యామ్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. వైశాలి, అయితే ఇంకా 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఎగువన ఉన్న ప్రాంతాల నుండి ఇంకా వరద వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అవును వైశాలి, ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం. అయితే నిన్న కొంచెం ఇంట్లో తగ్గినట్లు మనకి సమాచారం అందింది. నిన్న కొంచెం అంటే ఎప్పుడు వచ్చేదానికంటే కూడా నిన్న కొంచెం వర్షాలు అంటే ఇంట్లో తగ్గినట్టు, అంటే కృష్ణా దేశంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. వరద గణనీయంగా తగ్గిందని నిన్న సమాచారం వచ్చింది. ఎందుకంటే బుధవారం 84,000 క్యూసెక్కులు ఇంట్లో ఉంటే నిన్న మధ్యాహ్నం అంటే గురువారం మధ్యాహ్నానికి 45,000 క్యూసెక్కులు తగ్గింది. ఈ జలాశయం అంటే ఈ జలాశయం క్రమంగా నిండుతుందంటూ ప్రస్తుతం స్పిల్వే గేట్ల ద్వారా కాకుండా జల విద్యుత్ ఉత్పాదన కోసం నీటిని ప్రస్తుతం దిగువ వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి 25,000 క్యూసెక్కుల ఇంట్లో ఉంది. అంటే పైనుంచి నీరు విడుదల చేస్తుండటంతో తుంగభద్ర జలాశయం కూడా మొత్తం ప్రాజెక్టు సామర్థ్యం 105
7.9 టీఎంసీలు అయితే ప్రస్తుతం 27.33 టీఎంసీలు ఉన్నాయి. ఇక గోదావరి బేసిన్లోని శ్రీరామ్ ప్రాజెక్టు కూడా ఎక్కువగా 17,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు మొత్తం సింగూరు ప్రాజెక్టులు కూడా ఎక్కువగా ఇంట్లో నమోదవుతున్నాయి. దీంతో ఎక్కువగా ఇంట్లో నమోదవుతున్నాయి కాబట్టి ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్నారో వరద హెచ్చరికలు అందడంతో భారీగా ఎగువ నుంచి భారీగా వరద వస్తోందని సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా జల విద్యుత్ కేంద్రాలు ఉత్పాదన ప్రారంభించింది. మొత్తం పరిసర ప్రాంతాల్లో వారిని కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే వరద వస్తోంది కాబట్టి పరిసర ప్రాంతాల వాళ్ళు ఖాళీ చేయాలి, ఎక్కువగా అంటే హై అలర్ట్ చేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఆల్మట్టికి పోటీస్తున్న వరద మరో వారం రోజులు కూడా కొనసాగితే ఎక్కువగా శ్రీశైలం బ్యాంక్ కూడా ఎక్కువగా వరద వచ్చే అవకాశం కూడా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.